నీ అవ్వ ఏం చేయాలి? ఊళ్ళే అట్టుకుంటే టైం పాస్ అయితే లేదు. ఇంటికి పోతే నా పెళ్ళని తిడుతుంది. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. పని పోదామంటే పానం అంగుతలేదు. ఎప్పుడన్నా నేను పని చేసినా కూర్చొని పుక్కడికే తింటిని. పెళ్లి కాక ముందు కట్టికనే తిన్నా, పెళ్లి అయినాక కూడా కూర్చొని బతుకుతానా? నువ్వు నోసుక పుట్టిన కూడా శంకర్ అని ఊళ్ళో అందరు అంటారు నన్ను. కానీ నాది నాకే పాడగాను. ఇజ్జత్ అనిపిస్తాంది. మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఇన్ని రోజులు అని కూర్చొని తినాలే. ఇన్ని రోజులు అట్టిగా రికా ఉన్నా కదా. ఇప్పుడు ఏమన్నా పనికి పోదామంటే పాడగాను మనసు ఒప్పుతలేదు. మొన్న ఒక్కసారి పోక ఒడ్లు ఎక్కవేనా నాయన. ఆ ఒడ్లు ఎక్కితే 1000 రూపాయలు ఇచ్చిరు కానీ నాకు 9000 ఖర్చు అయినాయి. అంటే ఈ 1000 తీసేస్తే 8000 బొక్కే. అసలు ఏం జరిగిందంటే అన్న నీ అబ్బాయి ఇక వారం రోజులు రాక మంచాలకెళ్ళి లేస్తే అంత ఒట్టిగా పెయ్యి అన్ని నొప్పులే. రోజు కోటరు తాగిన అయినా పోతలేదు. దాకానే పోయినా అయినా పోతలేదు. ఇంకో తెల్లారి పోతే నొప్పులన్నీ పోవచ్చు కానీ పాడుగాని పానవంగక అట్టిగానే ఇంట్లో అన్నా. ఇప్పుడు ఏం చేయాలి? జేబులో రూపాయి లేదు. అగో ఈ గుండోడు ఎట్ట పోతాండు. ఓ రవిగా ఇక దారా. అబ్బా చూసాడు కదా ఈయన పని పోడు పోయేటోని పోనీయాడు. ఓ శంకరన్న అత్తున్నా. ఎటు పోతానవరా గుండోడా? ఏం పనే? కూర్చో. అయ్యో నాకు పని ఉందంటే. అయ్యో కూర్చోరా అదురా. నీ పని సల్లగా ఉండా. నాకు పని లేదనుకుంటానవా? నువ్వు ఒక్కనివే పని చేస్తావా? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంది నువ్వు పని చేస్తావా? ఎప్పుడన్నా నువ్వు పనికైనా మొక్కైనా అనే? ఏంద్రా కర్రోడా గట్ల మాట్లాడతావు? ఎప్పుడన్నా పని పోయినా మొక్కవేనని అంటే నేను అట్టుకుంటాను గారా నీ కలిసి అయిపోయినా. ఏదో తమ్మును అని పిలిస్తే బాగా మాట్లాడుతానే గుండోడా. అబ్బా శంకరన్న నీ దండం పెడితేనే నేను ఇప్పుడిప్పుడే పని పోతున్నా. నన్ను పోనీయే. నీ లెక్క ఇంట్లో అన్నా అనుకో నాకు పిల్లలు కూడా ఎవడియడే. నీ ఇంట్లో అంటే నాకు పిల్లనియలేదారా? ఆ మా ఇచ్చిర్రు. ఆ వాయిన నీతో ఎట్లుంటుందేమో తెల్లాలేసి ఆ వాయిన కాళ్ళు మొక్కాలే. ఇంకోలైతే నేను ఎప్పుడు ఇచ్చి పెట్టుకో తెలుసా? ఓ గుండోడా నా పెళ్ళి నాతో ఉండపోతే ఎటు పోతుందిరా? ఎట్లుంటుందో అంటాను. నీ పెళ్లి చేసుకోలేదా? అది నా పెళ్ళం కదా, నేను దాన్ని మోగండి కదా. అయినా నాకేం తక్కువరా? పొలం లేదా, ఇల్లు లేదా? అవునే శంకరన్న నీకు ఇల్లు ఉన్నది పొలం ఉన్నది. నేను కాదంటలేనే. నీకు ఇల్లు ఉన్నంత మాత్రాన పొలం ఉన్నంత మాత్రాన పనికోకుండా ఇంట్లో వంటవా అని ఊళ్ళందరూ నవ్వుతారే. శంకర్ గాడు తినుకుంటే ఇంట్లో వంటాడని ఆయనకి మానం లేదా అంటారే. అరే రవిగా నువ్వు కావన్నంటానవా నా మీద కోపంగా అంటానవా? అన్నటోళ్ళు నాతో అనాలి గాని సాటు కంటే మనం పట్టించుకుంటామా రవారి? పోయిపోయిగా నీ ముంగట్నే అంటారు. నీ ముంగట అంటే బురదలో రాయేసినట్టే. అంటే నేను బురదను రాయేస్తే నేను చిలుతానారా? ఏం మాట్లాడుతున్నా? నువ్వు నన్ను గనికే పిలిచినావా? ఏదో బురదనట నాకు మానం లేదట. నీ అవ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావారా? ఇంకో తప్ప రాదా సంగతి చెప్తా. అయినా నిన్ను కొట్టినా ఇంతోటి మాట్లాడినా ఆకలి అవుతుంది. పోయి కడుపు నిండా తినాలి. నా పిల్లం ఏం కూర వండిందో ఏమో. నీ అవ్వ పోయి కైరవుని మందలిస్తే అచ్చిరాని మాటలు అన్నాడు. ఆడు అనన్నాను అంటాడా లేకపోతే కావన్నాను అంటాడా? అబ్బా ఆడు తిరిగినప్పుడు నాతో తిరగలేదా, తాగలేదా, ఉండలేదా? ఇవాళ 4 రోజులు పని పోగానే పని చేసుకొని అంటాడు గుండోడు. ఈ కప్ప మూతోనికి ఏమో పని ఉన్నట్టు పొద్దున్నే వేయండు. అయినా ఈ పని చేతగానంతో నాకేం పని? నాకు ఆకలి అవుతుంది, నేను తింటా. వానొచ్చిందంటే వరదత్తది, వరదొచ్చిందంటే వానత్తది. అగో ఈ నల్ల మొక్కది ఏంది? ప్లేట్ నిండా కొప్పు రంగ పెట్టుకొని తింటాంది. నాకు ఉంచింది అదుముతలేదా? ఓ నల్ల మొక్కదానా మొత్తం నువ్వే తింటానా? ఆడే ప్లేట్ నిండా పెట్టుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. తినకపోతే ఏం చేయమంటావు? ఆకలి అవుతుంది, తింటానా. అయినా నల్ల మొక్క పోడా నువ్వు తింటలేవా? నా తిండి మీద వేస్తాను. ఓ నల్ల మొక్కదానా నువ్వు అన్నం తింటే తప్పు కాదే. 6 నెలలు అడవి నుంచి బయటకు వస్తావు చూసినావా? గట్ల మెత్తాను తినే పద్ధతి ఉంటది. ఒక్కసారి ఇంత పెట్టుకోవాలి, ఒక్కసారి ఇంత పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్నాక ఏమంటారో చూసేటోళ్ళు ఇంకా నా తిండి విని ఎడతానవా అంటారు.
తట్టెడు గిట్టెడు అన్నావు అనుకో తట్ట తీసి చంపుతా. అయినా పని చేత కాదు ఏం కాదు, నీతో నాకేం ముచ్చట, నేను తింటా. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. అరే తినకే. అరే అద్దంటే అరే అద్దే. అగో మీ అవ్వ ఫోన్ చేస్తాంది. మమ్మ ఫోన్ చేస్తుందా? అగో ఇది వాళ్ళ అవ్వతోటి ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళ అవ్వ ఫోన్ చేసింది అనుకో గంట సేపు మాట్లాడుతుంది. అది వచ్చే వరకు తింటా. అరే ఫోన్ మాట్లాడే. తింటాను నేను, తిన్నావా? నాకు కూడా ఇంత తీసుకురా పో, ఇద్దరం కలిసి తిందాం. అరే ఏమైందే? వేయాలి పువ్వా, ఉన్న కాడికి నేనే వేసుకొని తింటాను. నీ కడుపుల మన్ను పోతు నాకు గుంట ఒక్కదాని మీద తింటాను కానీ మరి నేనేం తినాలే? నువ్వేమైనా పని చేస్తాను మా పాడు చేస్తాను మా, నువ్వేం పని చేస్తాను నీకు అన్నం ఎండాలి. ఓ నల్ల మొక్కదానా పని చేస్తానికి ఆకలి అవుతుందా? నీ మనిషిని కాదా అని పొద్దు నుంచే సగం తిందాం. నువ్వు మంచిగా పని చేసి చూపి నాకు, ఆ రోజు నీకు ఉడుకుడుకు పువ్వు వండి పెడతా. అంటే దాకా నీకు పువ్వలేదు. అంటే ఉపాసం అండి అన్న, పని దొరకకపోతే నేనేం చేయండి? అయ్యో అద్దు తినక ఆగే, అద్దు ఆగే, ఇటు తిరుగు. ఒక బుక్క తింటేనే దండం పెడతా. అరే గావరైతుంది, రేపటి నుంచి మాపోతేనే పనికి. ఇంకొర్రిచ్చినావు అనుకో ఎంగిల్ చేస్తా. ఏమనుకుంటావు నల్ల మొక్క కూడా. అయ్యో కదా నీళ్ళన్ని కింద పోతాయి. బకెట్లు అయ్యి ఆ 2 బకెట్లు నింపుకొని రా. నీ అక్క ఎట్లా అన్నం లేదన్నది, ఇది రాకముందుకు తింటా. అది వచ్చింది అనుకున్నా ఈ పంత వల్ల కొడుతుంది. నీ అక్కని కొద్దిగా షారు తక్కువ అయింది. ఎట్లు ఇంట్లో పోయినాను కోద వస్తుంది. అబ్బా అబ్బా నల్ల మొక్క షార్ అయితే కమ్మ చేస్తుంది. చిన్న పిల్లలు చేస్తాను పల్లె నిండా సగం మొత్తం సగానికి మొత్తం నువ్వే తిన్నావు కాదే, గింత అంతనే తిన్నా నేను. నాకు ఆకలి కాదా? నీకు పని చేత కాదు ఏం కాదు. అబ్బు అబ్బు అంతే అంతే. నీ దండం పెడతా. నీ అబ్బని అన్నం తిన్నందుకు పుట్టు పుట్టు ఎందుకు కొడతానవే? నీ అవ్వ కొడత కొట్టింది గాని ఇంత అన్నం అయితే కడుపులు వేసుకున్నా. ఇక పురుషదిగా కొద్దిలా అటుగానట్టు ఇటుగానట్టున్నది. గింతంత అయితే కడుపు నిండుతుంది. మా పరశురాం బావ కైరోడు ఏం చేస్తాడో పోయి మా అక్కని గింతంత వేయమంట. ఆడు పీసురోడే ఉన్నదంటాడో లేదంటాడో. అయితేమే ఈ పళ్ళెం పట్టుకొని ఎందుకు వస్తానవరంటే ఆయనకి ఏదో ఒకటి చెప్తా. లేకపోతే గిట్ల కొట్టిందంటే నా ఇజ్జత్ మనం పోతుంది. ఏదో ఒకటి సెట్ చేస్తా. నేను ఏది చెప్తా తింటాడు కైరోడు. ఓ నల్ల మొక్క పడ మొత్తం వల్ల కదా ఏదో కళ్ళ కళ్ళ పెట్టి చూస్తాను. అబ్బ మంజుల ఏమన్నది నానే 2 రోజులు నాటుకోడి పులుసు నాన్న పందులే గుంపుగా ఇంకా గింత ఉంటే ఇంకా గింత తిందునే. అబ్బా కమ్మగా ఉన్నదే కూర. నేను ఎన్నడూ అనలేదా ఏంతో ఇయ్యాల మంచిగా ఉందా అని చెప్తాను. అయ్యా నేనేమన్ననే మంజుల, కూర మంచిగున్నా దానికే కోపడి కట్టాను. మంచిగున్నదే కూర. కూర మంచిగుండకపోతే చెట్ట ఉంటది గాని ఇప్పుడు నువ్వు తిన్నది అరగదాకా నాతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటావా?
ముచ్చట కాదేం కాదే మంజుల, నువ్వు తినకుంటే ఇంకొక 2 రోజులు నాకు వచ్చునే. నీ కంట్లో మన్ను పోయ్యా పోయి నన్నే తినట్టన్నావా నల్ల మొక్కపడ. ఏ మాట వరుస కన్నా కాదే, ఎప్పుడు నువ్వు తినని తిన్నా అని పెళ్ళావా మా ఇళ్ళవే కొంచెం పడుతున్నావు. కొంచెం పడలేదు ఏం లేదు అంటే నేను మా అమ్మగారింటికి పోయినప్పుడల్లా మంచి కమిలించుకొని తింటున్నావరా కర్రోడా. ఇప్పుడు ఇల్లే కదా అయితే అతి ఇద్దరాల మూలం కదా అంటే అంటే అతి మళ్ళా నాకు అయితేనే గాని నీకెన్నన్నా మానం లేదు కానీ కూర్చొని ముచ్చట పెడతాను పొలం కాడికి పోవద్దా పానాడు. అవునే మంజుల, ఇప్పుడే అది ఇంటివి అప్పుడే పోడంటే నాకు కడుపు మొత్తదే కొద్దిగా ఆంక పోదంతేరా అది అసంటోని ఎందుకు తిన్నావు కొంచెం వెళ్తూ ఉంచుకుంటే అయిపోవు కదా పొలం కాడ పని చేసినట్టే ఉన్నది ఇక నువ్వు. కొద్దిగా ఆగరాగా పోదామంటే పని చేసినట్టే ఉన్నది అదే ఉన్నది అంటనేవే నేను చేయకపోతే నువ్వు చేసినావే. ఇక నువ్వు పని చేస్తే పలిగిపోయినట్టే ఉన్నది ఏమన్నా అంటే పర్రెగొని తీసుకొని నాదేమో పర్రె నోరు అంటనేవే నీ గొంత ఓ నల్ల మొక్క పడ నీతో నొర్రి ఒర్రి నాకు తలకాయ నొత్తాంది ఇంకోసేపు ఈ కప్ప గుడ్ బాంబర్ గీట వస్తాండి బాగున్నారుది అంత మంచిదేనా? మస్తున్నా బాగున్నారుది నేను అంతేరా? సూపర్. నువ్వు మంచిగా ఉన్న పట్టుకునే కనబడతావు, మంచిగా లేకపోతే నువ్వు ఇది అనుకుంటూ అంతే బామ్మారిది. ఏది బామ్మారి పైలమ్మ గీట వచ్చినావు పైలమ్మ గీట వచ్చావు బామ్మారిది. ఏం లేదు బావా, తిన్నన్నం పెయిన పడతలేదు ఎట్లా అరగందని ఒక ఆయన అడిగితే పల్లె నిన్ను అన్నం పెట్టుకొని వాడుకుంటా తినరా దెబ్బ కరుగుతా అన్నాడు. అందుకే వాటలన్నీ తినుకుంటా వస్తానా. మీ ఇంటికి వచ్చే వరకు అన్నం అయిపోయింది. అక్క ఏదన్నా కూర అన్నం పడుతుంది కదా ఇంత తిని నీతో ముచ్చట పెట్టుకోదాం అనుకుంటానా బావా. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ బువ్వ కూరనా ఉన్నది మొత్తం తిన్నారా బామ్మారి ఇప్పుడే మేము. ఊకో బావా గమ్మది మాట్లాడుతావు నువ్వు. ఇల్లు అన్నకాడ పొద్దు బాబా అండుకోరా, అప్పటిదప్పుడు అండుకుంటారా? ఒకవేళ అండుకుంటే గింతనన్ను ఉండదా? అబ్బా ఈ బామ్మారిది కానీ కేసుడు అవుతుందని తప్పించుకుంటానావు కదా. అక్క లేదా బావా? మీ అక్క ఉన్నదిరా ఇప్పుడే బగ్గ తిన్నది మలుసుకొని పన్నది. నేనేమన్నా కరీంనగర్ ఉన్నానా బావా గంతగానే ఉడతాను. నీ పక్కకే ఉన్నా కదా అట్లా ఎర్రకు అక్క లేత్తది. నీ ఒర్రుడుకు శరీరం బయటకు వచ్చేటట్టున్నది బావా. గంతగానే ఎందుకు ఉడతాను? అగో నాదేమో పర్యనోరు అంటున్నారా బామ్మది. నువ్వేమో సిన్సియర్ గా మాట్లాడతావు, నీది పర్యనోరే కాదురా. ఓ బావా నువ్వు దేనికి పనికిరావు, ఈ తిప్పులకే పనికొస్తావు. అక్క నీతోటి ఎట్లా నెగులుతుందో ఏమో. మా అక్క కాళ్ళు మొక్కాలే. అక్క కాళ్ళు మొక్క అంటారా బామ్మది? బాగా కాళ్ళు మొక్కవారా? నువ్వేం బీకినవని నీ కాళ్ళు మొక్కాలా బావా? ఏంద్రా బామ్మది పీకుడు అంటున్నావు? నేను అన్నది గడ్డి తప్పు మాటలు పట్టించుకుంటావు అంటే గడ్డి తిప్పిన కాళ్ళు మొక్తావురా? ఇగో బావా తినుకుంటూ వచ్చింది దెబ్బ కరిగింది. నిజంగానే బువ్వ కూర లేదా చెప్పు? ఆగో తిన్నా అరగలేదనే తిరుక్కుంటా నా దగ్గరికి వస్తుంది. ఇది వచ్చి కూర్చున్నాక నా దగ్గర అరగలే అడబామ్మది. నువ్వు అన్నది నిజమే బావా. ఈ కాడ నుంచి తిరుక్కుంటా తిరచ్చి నీ దగ్గర కూర్చున్నా అనుకో అది అరుగుతుంది. ఇంటిగో మా చెల్లె మళ్ళీ ఇంత పెడుతుంది. దీని మళ్ళా బయట కూర్చుంటే అడుగుతారా అమ్మది? ఇక నువ్వు అడిగితే అయ్యావు గాని మా అక్కనే అడుక్కుంటా. అక్క ఓ అక్క అత్తనవానే? శంకరి ఏంద్రా గిట్లా వచ్చినావు ఒక ప్లేట్ పట్టుకొని? ఏం లేదక్క, తిన్నన్నం పైకి పడుతుంది అని తిరుక్కుంటా తింటారా. తినుకుంటా తిరిగితే పైన పడుతుందా శంకరి? కూర్చొని తింటారు గాని ఎవరు నీతో చెప్పింది? ఎవరో వాళ్ళు చెప్పిరక్క. అయితే గాని ఇంత బువ్వ కూర ఆకలి అవుతుంది. బువ్వ కూర ఏడున్నారా శంకరి? గంజు మొత్తం ముట్టుకొని తిన్నాడు కదా ఈ నలపకపోడు ఉంటే ఏనారా నీకు? ఏంది గంజంతా ముట్టుకొని తిన్నాడా అక్క? అంత మంచిగా ఏం కూర అండివే? నాటుకోడు పులుసురా ఏ ఉంచుతాడా ఆయన? అవ్వ కొడుకు నాటుకోడి కూర అయినావా అక్క? ఇక మీ ఇంట్లో పువ్వు ఎందుకుంటది? మొత్తం గంజు నాకవచ్చు కదా? అవురా బామ్మది, మీ అక్క నాటుకోడి కూర కమ్మగా అండింది. ఏమి లేకుంటే గంజు నాకిరా అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అవ్వ కొడుకు ఎంత ముద్దుగా చెప్తాను బావా. అది నాకిందని
ఇక నువ్వు నాకినాక నాకేంటది ఇక నీ పోతా మా ఇంటికి అట్టిగా టైం వేస్ట్ రాదు. పాయే మనం పొరకాలి మనం పాయే తారమయ్యి. పదంపా. శంకర్ అనేది పళ్ళం పట్టుకొని వస్తుండు. వాళ్ళ ఇంట్లో వదిన అన్నం వండలేదు కావచ్చురా, అందుకే ఆడుకొని కత్తుండు. అంటే అంటావారా ఆయన నీసులేని బువ్వనే తిన్నాడు. అదే నాతో మాట్లాడతాడు కావచ్చు. ఇక నాకు ఎవరు వారి బూట్లేసిరు కొత్త అంగీలేసిరు ఎటు పోతారా? పట్టణం పోతాను. పట్నమా? పట్నం అంటే హైదరాబాద్ పోతారా? ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు పోతారు? నిన్న వచ్చినాం, ఇలా పోతున్నాం. వచ్చినంత సేపని ఉండదారా? పోతే పోతారు గాని చెరొక్క మంది ఇచ్చిపోరాదుర్రా. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో నీకు శరీరం ఇచ్చి మమ్మల్ని నడుకోమంటావా అన్న? గమ్మతున్న పోను. మీ అయ్యలే పీసుడు అంటే మీ అయ్యల కంటే ఎక్కువ ఉన్నారు కదా. సరే కానీ శరియాబాన్ని రాదుర్రా. 50 లేదు 100 లేదు, ఇక్కడ ఉంటే గిదో ఇస్తారు దారా పోంపం. అబ్బో పోరగాన్లకు బల్బు బాగున్నది. చి పోయి పోయి గీళ్ళని అడిగిన. నల్లముక్కుడు ఎక్కడ పోయిండో ఏందో, పని చెత్తలేడు ఏం చెత్తలేడని ఇట్లా చేస్తే నన్ను మాట్లాడని ఏమో అన్నా. ఆ మాత్రానికి అలిగేడు కన్నా పోయిందా ఏంది? ఏడికి పోయిండో ఏందో, ఊరంతా వెనుకలాడినా ఏడ కనబడతలేడు. అందరేమో పని చేసుకొని బతుకుతాను, ఇంత మాట అంటే అలిగి ఊరకాలనా? ఎప్పుడు మారుతాడో ఏందో, ఇక్కడ వెండే ఏమో అర్థమైతలేదు. మంజుల ఇక పని అయిపోయింది కానీ నిన్న నాటుకోడు అయింది, ఇలా జుట్టుకోడి తిన్నావా ఏ మంజుల? ఓ నల్ల మొక్క పొడ, ఎప్పుడు నీసు కావాలా నీకు? మళ్ళీ నా లోలైన కండుకుందప్ప. మొన్ననే తింటివి, నిన్న తింటివి, మళ్ళా కావాలంటాను. ఆగో పిల్ల, కళ్యాణ పట్టుకుని పోతాను. ఏం కూర వండుతావు? ఏం లేదు వదినా, మీ తమ్ముడు పొద్దున అలిగిపోయిండు. ఎక్కడ వెండో ఏమో, ఊరంతా ఎంకలాడతానా, గడ కనబడితే తెంపుకొస్తానా. ఏంది మా తమ్ముడు అలిగిపోయిండా? ఏమన్నావు పిల్ల? ఆ చెల్లె మా దమ్మది ఎందుకు అయిపోయిండే చెల్లె? ఏం లేదే అన్న, పెళ్ళైన సంధి చూస్తానా, ఒక్క రోజు కూడా పనికి పోయింది లేదు. ఎట్లా పనికి పోతేనే పోబెడతా అన్న. కథం తినే తిండి ప్లేట్ ఉంటది కదా, అది పట్టుకొని అవతల పడ్డాడు. ఇప్పటిదాకా జాడలేడు పత్తలేడు, ఎతుకుతానా. ఆ చెల్లె లంగబాడుకావు తినుకుంటా తిరుగుతే అరుగుద్దని మా ఇంటికి పల్లెం పట్టుకొని వచ్చిన చెల్లె. ఏంది పిల్ల, నువ్వు తినే గిన్నె పట్టుకొని వచ్చిండా మా తమ్ముడు? అవును వదినే, జర మీరన్నా చెప్పుర్రి పనికి పొమ్మని. మీరు చెప్తేనన్నా మాట్లాడేమో, నా మాట ఎట్లయినా ఇంటలేడు. ఆ చెల్లె అడు పని పాట లేకుండా ఇంట్లో వంటాడా? వాడు ఎట్టెట్లా పోడో పనికి అడుగుతా బా చెల్లె. పా అన్న. రవి, మీ అన్నగిట్లా కన్నబడ్డా? అగో వదినే, అన్ని ఇంటికాడ ఉన్నాడు, ఏమో కనబడ్డా అడుగుతాను. అన్న ఇంటి దగ్గరనే ఉన్నాడు అటన్నా, పోదాం పాయే. పోదాం పా చెల్లె. శంకరి, ఆ శంకరి బయటికి రారా. ఏంటిది బాబా? ఓహో, నా మొగడు పని చేస్తలేడు, తినుకుంటా నడింట్లో అంటానని నన్ను తీసుకొచ్చినావా? ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. అవురా చెల్లెన్న తప్పేముందిరా? పని చేసుకోరా అన్నది, ఎట్లా బాగుతారా? అరే పోతా బావా, ఇప్పటిప్పుడు పనికి పోవన్నట్టు ఏడు దొరకాలి చెప్పు. ఓ 4 రోజులు అయినాక పోదా అన్న. ఇంటికి వచ్చినాక కట్టెలు పెట్టుకొని తింటాను గాని నాకు భూవే అంటే నువ్వు పనికి పోతేనే నీకు అన్నం ఎంత అన్నదక్క. కాదురా శంకరి, మొగాడు అన్నాక పిల్లని చదువుకోరారా? దాన్ని తిట్టబడితివి, మరి పని చేసుకోకపోతే ఎట్లా బతుకుతారా మరి? కాదా అక్క, పోతా అన్న కూడా మీకు వచ్చి చెప్పే. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. అవురా శంకరి, పెళ్లి చేసుకోక ముందంటే తిరుగుతూ నడిచింది, ఎట్లానే వెళ్ళింది. పెళ్లి చేసుకున్నాక ఆ చెల్లి ఎక్కడి చెప్తాయిరా? మా బావతో తిట్టించావు, చల్లబడ్డాయానే. చూసినావా అన్న, చెప్పింది నీకే కదనే, గిట్లనే ఊరుతాడు. ఆ చెల్లె ఆ పీస పడక కట్టినే పడతారు కానీ రేపటి చూసి పనికి వస్తాడు తీసెళ్ళే. పోదాం పాయ మనం ఇంటికి. ఇగోనయ్యా, పొద్దున్న నేను తిట్టినా అని కడుపు నిండా నువ్వు అన్నం తిన్నా. నాకు నేను చూస్తే మస్తు జాలనిపిస్తుంది. అందుకే
నీకోసం కోడి కూడా వండిన పా తిందు. సరేనే, ఈ కాడ నుంచి పనికి పోతా, పైసలు సంపాదిస్తా, నాకు బుద్ధి వచ్చింది. పైసలు సంపాదించుకుంటేనే కదయ్యా ఇల్లు గడిచేది. సరే పా తిందు పా, ఎప్పుడు తిన్నావో ఏమో. సరే, రేపటి నుంచి పనికి పోతా. సరే దా. వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా బాయ్.